మన ఆశీర్వాదం తగ్గకుండా ఉండాలంటే దేనికి సాధ్యము? ప్రేమకే సాధ్యం. ఎంతమందికి దేవుని పైన ప్రేమ ఉంది అని ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఇది మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఆశీర్వాదం తగ్గకూడదు. అందుకు మనం ఏం చేయాలి అంటే ప్రేమ చల్లారనివ్వకూడదు. ప్రేమ చల్లారనివ్వకూడదు. అది ఉప్పొంగుతూ ఉండాలి. ప్రేమ ఉప్పొంగుతూ ఉండాలి. అంటే ప్రేమ లేనివాడు నా వాడు కాడు అని. మనం ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోదండి. ఇతరుల పట్ల కూడా మన ప్రేమ వ్యక్తపరుస్తూ ఉండాలి. ఇతరుల పట్ల కూడా మన ప్రేమ వ్యక్తపరుస్తూ ఉండాలి. ఇక్కడ మనం చదువుకున్న అధ్యాయంలో 91వ కీర్తనలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తున్నాను. మనం అతన్ని ప్రేమిస్తున్నాం. ఎవరిని? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి మనల్ని అతను తప్పిస్తాడు. ఆయన తప్పిస్తారు. దేవుని ప్రేమ మనలో ఉందంటే ప్రార్థించటము, చర్చికి రావటం, కానుకలు ఇవ్వటం మాత్రమే సరిపోదు. దేవుని ప్రేమ మనలో ఉంది అనడానికి నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి మందిరాన్ని, నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి పాటలు పాడతాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి కానుకలు ఇస్తాను. ఇది మాత్రమే దేవుని ప్రేమ ఉన్నట్టు కాదు. ఇవన్నీ చేస్తున్నామంటే మన అవసరతలను బట్టి మనం వస్తున్నాం. కానీ దేవుని ప్రేమ మనలో ఉంది అని అంటే మనం వ్యక్తిగతంగా మనలో కొంత మార్పు అనేది ముక్త వాక్యం విన్నా కూడా మారకపోతే మనం దేవుణ్ణి ప్రేమించటం లేనట్టు అర్థం. నాకు అనిపించవచ్చు వీరు చాలా మంచిగా దేవుని సన్నిధికి వస్తారు, వీరు చాలా మంచిగా కానుకలు ఇస్తారు, వీరు క్రమం తప్పకుండా ముందు వరుసలో సన్నిధిలో ఉంటారని ఒక పాస్టర్ అమ్మగా నాకు అనిపించవచ్చు. కానీ దేవునికి అనిపించదండి. మనం ముందు వచ్చినా, కానుకలు ఇచ్చినా, మంచిగా పాటలు పాడినా ప్రేమ మన మాటలో ఉండాలి, మన ప్రవర్తనలో ఉండాలి, మన చూపులో ఉండాలి, తీరిలో ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి అది ఎలా అంటే సపోజ్ తప్పు చేసిన వ్యక్తిని దూరం పెడతాం. ఒకసారి ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఒక వ్యక్తి మనకు తీరం ద్రోహం చేశాడు, ఒక వ్యక్తి మన పట్ల అన్యాయంగా ప్రవర్తించారు, ఒక వ్యక్తి మనదేదో దోచేసుకున్నారు. అలాంటి వ్యక్తిని మనం దూరం పెడతాం, తప్పు లేదు. కానీ అలాంటి వారితో అంటే దూరం పెడతాము. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తాం. వీళ్ళకి మా బాగా జరిగింది, వీళ్ళకి భలే జరిగింది అని వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తాం. అంటే తప్పు చేసిన వాళ్ళని కర్మకు వదిలేయటం అనేది దేవుని ప్రేమలో భాగం కాదు మాట. కొన్నిసార్లు మనం వాళ్ళకి బాగా దూరం అయిపోతూ ఉంటాం. అంటే చెడ్డోళ్ళు ఉన్నారనుకోండి, ఒకవేళ త్రాగుబోతులు ఉన్నారు, జోదగొండ్లు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ మనము దగ్గరగా ఉంటే వాళ్ళే మనకు అంటుకుంటాయి కాబట్టి వాళ్ళకి దూరంగా ఉంటాం. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే చిన్న పిల్లలకు వర్తిస్తుంది. తెలిసి తెలవని వయసులో ఉన్న పిల్లల్ని మనము చెడ్డ వాళ్ళతో సహవాసం చేయనివ్వము. కానీ మనం మాత్రం ఇతరులు తప్పు చేసిన, ఇతరులు మనకు అన్యాయం చేసిన, ఇతరుల వల్ల మనకు ఏదో నష్టం కష్టం జరిగిన దేవుని ప్రేమ మనలో ఉంటే వాళ్ళకి దూరం అయిపోవటం కాదు, కానీ వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళని మార్చటానికి ప్రయత్నం చేస్తూ మన ప్రేమను అందించాలండి. అది దేవుని ప్రేమ. అలా చేయటం సాధ్యం కాదు అని మనం అనుకుంటాం, కానీ సాధ్యమే. తప్పు చేసిన వాళ్ళని దూరం పెడితే, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే అది చట్టం అవుతుంది, కానీ దేవుని ప్రేమ అవ్వదు. చట్టం ఏం చేస్తుంది? తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తుంది, తప్పు చేసిన వాళ్ళని అందరికీ దూరంగా వెలివేస్తుంది. ఏది? చట్టం. కానీ చట్టానికి దేవుని ప్రేమకి వ్యత్యాసం ఉంది. దేవుని ప్రేమ ఏం చేస్తుంది అంటే తప్పు చేసిన వాళ్ళతో మనం కలిసి ఉన్నా కూడా చాలామందిలో ఏకాగ్రత ఉండదు. బాబు ఆ వ్యక్తిని చూస్తే నేను ప్రేమ అంటే నాలో ఉన్నది ఆపుకోలేను. అది మమకారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, లేకపోతే వాళ్ళకు ఉన్నది నాకేదో అంటేసుకుంటుంది, లేకపోతే వాళ్ళకి నేను ఆకర్షించబడిపోతాను అనుకొని కొంతమందిని దూరం పెడతా ఉంటారు. కానీ దూరం పెట్టడం అనేది చట్టంలో ఒక భాగం అవుతుంది, కానీ ప్రేమలో ఒక భాగం అవ్వదు. రెండోది ఏంటి అని అంటే తప్పు చేసినా, ఎవరి వలనైనా మనం నష్టపోయినా, ఎవరి వలనైతే మనం నష్టపోయామో, ఎవరి వలనైతే మనం కష్టపడ్డామో ఆ కష్టాన్ని ఇతరులకి రోజు రోజుకి రుచి చూపించాలనే ఉద్దేశం కూడా మనకి ఉండకూడదు. ప్రేమ ఏం చేస్తుంది అంటే దోషాలని కప్పుతుంది. ఏం చేయాలంటే ప్రేమిస్తూ వారిని క్షమించి వారిని మార్చడానికి ప్రయత్నం చేసేదే దేవుని ప్రేమ. హల్లెలూయా. అందుకనే మన ఆశీర్వాదము తగ్గేదిగా ఉండకుండా ఉండాలంటే, మనం తగ్గకూడదు ఆశీర్వాదంలో అంటే దేవుని ప్రేమ కలిగి మనం ఉండాలి. దేవుని ప్రేమ కలిగి మనం ఉండాలి తప్పించి మనమే ఒక చట్టాన్ని చుట్టముగా చేసుకొని మనమే తీర్పులు ఇచ్చేసి, అందుకని ఒక మాట ఉంటుంది, నీ సహోదరునికి నువ్వు తీర్పు తీర్చొద్దు, నీ కంటిలో ఉన్న నలుసును, నీ కంటిలో ఉన్న దూలాన్ని చూపించకుండా ఇతరుల కంటిలో ఉన్న నలుసుని మాత్రం వేలెత్తి చూపించకూడదు. అంటే మనం వాక్యం వింటున్నప్పుడు దానికి మనం అనుగుణముగా మన జీవితాలను మార్చుకుంటే ఈరోజే మన జీవితంలో పరలోక స్థానం మనకు వచ్చేస్తుందండి. దేవుణ్ణి ప్రేమించటం అంటే
కానుక ఇవ్వటం కాదు, చర్చికి రావటం కాదు, చర్చిలో ఒక మెంబర్గా ఉండటం మాత్రమే కాదండి. ఇది దేవుని ప్రేమ అంటే. మన చేతిలోకి చట్టాన్ని తీసుకోకూడదు, చట్టంలాగా మనం చేయకూడదు. తప్పు చేసినోడికి శిక్ష జరగాల్సిందే అని మనం అనకూడదు. అలాగ అనుకుంటే తప్పు చేసిన వాళ్ళని మేము ఎండబెట్టి తిరగాల, తప్పు చేసిన వాళ్ళని మేము క్షమించాలా, తప్పు చేసిన వాళ్ళకి శిక్షించకుండా మేము ఎందుకు ఉండాలి అని మనకు అనిపిస్తుంది. అలాగనుకుంటే మనం యేసయ్యని ప్రేమించలేనట్టే. ఎందుకంటే పాపాత్మురాలైన స్త్రీని దేవుడు పక్కన పెట్టుకున్నాడా, రాళ్లతో కొట్టాడా? పక్కన పెట్టుకొని క్షమించాడు. యేసుని మనం ప్రేమిస్తున్నాము అని అంటే క్షమించాలి. రెండోది ఏంటంటే, చాలామందిలో ఉన్న బలహీనత ఏంటంటే, తప్పు చేసే వాళ్ళతో ఉంటే వీళ్ళు తప్పుడోళ్ళు అయిపోతూ ఉంటారు. అంటే వల్గర్గా చూసే వాళ్ళతో ఉంటే వీళ్ళు వల్గర్గా అయిపోతూ ఉంటారు. కాదు, కాబట్టి మేము మారిపోతున్నాము కాబట్టి వాళ్ళకు దూరంగా ఉండాలనుకోవటం కూడా రైట్ కాదు. మనం మారని వారంగా ఉండగలగాలి. హల్లెలూయా. మనల్ని ఏ తప్పుడోళ్ళు ఆకర్షించకూడని నిజాయితీ మనలో ఉండాలి. హల్లెలూయా. మనకి కాన్ఫిడెన్స్ ఉండదు, మనలే మనము అదుపు చేసుకోలేము. అలాంటప్పుడు దేవుడు స్వతంత్రం ఇచ్చాడు మనిషికి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఆ స్వతంత్రాన్ని? ఆదాము హవ్వలను ఏదెను వనంలో ఉంచి ఏం చేశాడంటే, ఒక చెట్టుని పెట్టి ఆ చెట్టుకి ఒక పండునిచ్చి అది తినవద్దు అని చెప్పాడు. ఆ చెట్టుకి ఒక కంచి వేయలేదు, ఆ చెట్టుకి ఒక తాళం వేయలేదు, దాన్ని వదిలేశాడు. స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆదాముకి అవ్వకి. ఈరోజున దేవుడు కూడా మనకి స్వతంత్రం ఇచ్చాడు. మనం ఒకళ్ళని వెలివేయద్దు, మనల్ని మనం వెలివేసుకోవద్దు. ప్రేమ. పాపాత్మురాలైన స్త్రీని పక్కన పెట్టుకున్న దేవునికి పాపం అంటకుండా ఆయన నిగ్రహించుకునే శక్తి ఆయనకుంది. ఈ రోజున మనము చాలామందిని నిర్దాక్షిణ్యంగా దూరం పెడతా ఉంటాము, వారి కర్మకు వాళ్ళని వదిలేస్తాము. ఇంకా ఏంటంటే తగిన శాస్తి జరిగింది అంటాం. ఇక దేవునికి బిడ్డలమని క్రైస్తవులమని తేడా ఏముంది? ఇతరులకి మనకి తేడా ఏమైనా ఉండాలి అని అంటే, కష్టంలో ఉన్న నీ శత్రువైనా సరే నువ్వు ఆదరించగలగాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళ దగ్గర విగ్రహారాధన ఉందండి, వాళ్ళ దగ్గర దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, వాళ్ళ మంచోళ్ళు కాదు, విషపూరితమైన మనుషులు అని మనం అనుకొని మనం వారికి భయపడితే ఇక మనలో దైవశక్తి ఉందని ఏంటి? ఎప్పుడూ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, పాపాత్మురాలైన స్త్రీని పక్కన పెట్టుకొని మీలో పాపం చేయని వాడెవడో రాయి వేయమన్నాడు. చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. యేసు ప్రభువు కూడా చట్టాన్ని ఆయన చేతిలోకి తీసుకోలేదు. ఈ రోజున ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మనం ఎవ్వరమో ఇక్కడ ఉండం. అంటాడు, నేను గాలికి ఎదిగిరిపోయే పొట్టు లాంటి వాడని అంటాడు. ఒక్కడను నీతిమంతుడు లేడు. ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదు, కానీ ప్రేమతో మనల్ని ఆదరిస్తున్నాడు. తప్పు చేసిన వాళ్ళకి స్థానం ఇస్తున్నాడు దేవుడు, తప్పుడోళ్ళకి స్థానం ఇస్తున్నాడు, మంచి వాళ్ళపైన వర్షాన్ని కురిపిస్తున్నాడు, నీతిమంతులపైన దీవెనలు కురిపిస్తున్నాడు. కానీ దాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలనేది మన చేతిలో స్వతంత్రం ఇచ్చాడు. కాబట్టి క్షమించే గుణం మనకు ఉండాలండి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే మనలో ఏ గుణం ఉండాలి? క్షమించే గుణం ఉండాలి. వారు మారాలి, వారు బాగుండాలి అనడానికి నీ వంతు నీ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఎలా ఉండాలంటే సున్నితత్వము, ప్రేమతత్వము, దయాగుణము ఉండాలండి. హల్లెలూయా. నీ మాట, నీ చూపు, నీ ఆదరణలో ప్రేమే కనిపించాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచం నీకు తల వంచుతుంది. ఈ రోజున నా వాళ్ళే నాకు తల వంచని స్థితి, నీ వాళ్ళే నీకు తల వంచని స్థితి. నీ అన్న నీ మాట వినడు, నీ భార్య నీ మాట వినదు, నీ పిల్లలు నీ మాట వినరు, నీ తల్లిదండ్రులు నీ మాట వినటం లేదంటే అర్థం ఏంటంటే మనకు తెలియటం లేదు. వాళ్ళని ప్రేమతో దేవునిని రుచి చూపించాలండి. హల్లెలూయా. ప్రేమతో మాత్రమే సమస్తము సాధ్యమండి. అరే నేను కన్నాను నిన్ను, నా మాట విను అనే రోజులు పోయాయి. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వు నా మాట విను అనే రోజులు పోయాయండి. ఎప్పుడూ కూడా దేవుని ప్రేమతో మాత్రమే మనము
ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలం. ఒక్కసారి మన కుడి చేయిలు ఇలా పెట్టండి. ఈ కుడి చేయితో మన గుండెల మీద చెయ్యేసుకుందాము. ఈ ప్రేమ తత్వము నీలో నాలో ఉందా లేదా దేవుడికి లెక్క చెప్పుకుందాం ఇప్పుడే. అయ్యా, నన్ను క్షమించు నాయన, నాలో ప్రేమని చల్లారిపోనివ్వద్దయ్యా, పగని ప్రతీకారాన్ని రగిలిపోనివ్వద్దయ్యా, అణిచివేయండి అయ్యా. ప్రేమతో నా భార్యని మార్చుకోవాలి, నా భర్తను మార్చుకోవాలి, నా బిడ్డలను మార్చుకోవాలి, నా తల్లిదండ్రులను మార్చుకోవాలి, ఈ లోకానికి నా ప్రేమను అందించాలయ్యా. నశించిపోతున్న వారిని వెతికి రక్షించటానికి ప్రేమామయుడిగా నా కోసం మరణించిన నా తండ్రి, నీ ప్రేమ రుజువులు ఏరులై నాలో పారని ప్రభువా. హల్లెలూయా. ఈ విధమైన తత్వం మనలో ఉంటే మన నుంచి దీవెన ఎవ్వరూ తీసుకువెళ్ళలేరుగాక. హల్లెలూయా. కాబట్టి ఆకర్షించబడకుండా దేవుని ప్రేమతో క్షమించాలి. దేవుని ప్రేమతో క్షమించాలి. మార్పుకు నాంది కలిగించే వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తిత్వమే దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ మన జీవితంలో ఉండాలి. అలాంటి స్టోరీ బైబిల్లో ఏదైనా ఉందా? ఇవన్నీ నేను చెప్పి మాట్లాడుకోవద్దు. ఇలాంటి స్టోరీ బైబిల్లో ఏదైనా ఉందా అని మనం ఆలోచన చేస్తే ఉంది. వచ్చేద్దాం బైబిల్లోకి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొత్తం అంతా 1వ అధ్యాయము ఉందండి. హల్లెలూయా. ఫిలోమోను అనగా అర్థం ఏంటి అని అంటే ప్రేమ గలవాడు అని అర్థం. ఫిలోమోన్ అనగా ప్రేమ గలవాడు. ఇక్కడ ఒక మాట చదివేసుకుందాము. క్రీస్తు యేసు ఖైదైన పౌలను సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును చదవండి అమ్మా. నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఒక లేఖ రాస్తున్నారు. అపోస్తుడైన పౌలు గారు ఈ లేఖ రాసేటప్పటికీ ఆయన ఎక్కడున్నారు అని అంటే రోమాలో ఖైదీగా ఉన్నారు. ఆయన ఎక్కడున్నారంటే రోమాలో ఖైదీగా ఉన్నాడు. అంటే మన జీవితంలో ఒక బంధకంలో ఉన్నా, ఒక బాధలో ఉన్నా, ఒక వేదనలో ఉన్నా, ఒక ఓటమిలో ఉన్నా బాధ్యతను మర్చిపోని భక్తి మన జీవితంలో ఉండాలండి. హల్లెలూయా. బాధ్యతను మర్చిపోని భక్తి మన జీవితంలో ఉండాలి. ఈ భక్తుడైన పౌలు చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. ఈ ఖైదీగా ఉన్న ఈ సమయంలో లెటర్ రాస్తున్నప్పుడు ఆయనతో తిమోతి కూడా ఉన్నాడు అని మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. తిమోతితో ఉన్నప్పుడు ఒక లేఖ రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు ఆయన ఈ లేఖ? ఫిలోమోనుకి రాస్తున్నాడు. పౌలు గారు ఒక లేఖ రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమంది పాలువారగటకు అనుదిన కార్యకారి కావలిగినని వేడుకుంటున్నాడు. ఎక్కడ డిమాండ్ కనిపించలేదు. పౌలు గారు నాయకుడండి. ఈ యొక్క ఫిలోమోను అనే ఆయన ఒక కుటుంబంలో, ఒక ఇంట్లో కొంతమంది గ్యాదరింగ్ చేసుకొని ప్రార్థనలు నడిపించుకుంటున్నాడు. ఆ ప్రార్థనలకి హెడ్గా ఉంటున్నాడు. కానీ పౌలు గారు అయితే వీళ్ళందరినీ బలపరిచినటువంటి పెద్ద పాస్టర్ గారు లెక్క. ఇలాంటి పాస్టర్ గారు ఈ రోజున విజ్ఞాపన చేసుకుంటున్నాడు, విన్నవించుకుంటున్నాడు, కానీ ఆర్డర్ వేయటం లేదు. ఈ రోజున ఆర్డర్లు వేసే రోజులు పోయాయండి. పిల్లైనా, పిల్లోడైనా, భార్య అయినా, భర్త అయినా, అన్నైనా, తమ్ముడైనా, ఎవరైనా సరే మనము ఎలాగా వాళ్ళతో మాట్లాడాలని పౌలు గారు చెప్తున్నారంటే విన్నవించుకుంటున్నాను అంటున్నాడు.
ఎవరితో కూడా మనం కటువుగా మాట్లాడడానికి లేదు. ఒకవేళ పడిపోయినా వెంటనే ప్రేమను చూపించాలి. కోపపడుడు కానీ పాపం చేయకూడదు. అంటే కోపం కూడా తీవ్ర స్థాయికి వెళ్ళిపోకూడదు. మనసులు విరిగిపోయేలాగా, మనుషులు బాధపడిపోయేలాగా ఉండకూడదండి. ప్రేమ ఎలా ఉండాలంటే ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. హల్లెలూయా. నిజంగా దేవుని శక్తి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనలో ప్రేమ ఉప్పొంగిపోతూ ఉంటుందండి. అది ఎవరి పట్ల అయినా కానివ్వండి, మన సొంత వారి పట్లే కాదండి, బయటి వారి పట్ల కూడా ఆ ప్రేమ ఒక వ్యక్తిలో ఒక వరముగా ఆ ప్రేమ ఉంటే ఎవరినన్నా మనం క్షమించగలుగుతాం. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే మనకు శత్రువులు లేకుండా చేస్తుందండి. హల్లెలూయా. మనలో ప్రేమ ఉంటే మనకేం కలుగుతుందంటే లాభము, మనలో శత్రుత్వం ఉండదు. ఎవరి మీద శత్రుత్వం ఉండదు. ఎవరైనా మనల్ని శత్రువుగా చూస్తే అది మన పని కాదు. హల్లెలూయా. ఎందుకంటే శత్రువులు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనశ్శాంతి ఉండదు. ప్రేమ ఎక్కువ ఉంటే మనలో శత్రుత్వము తగ్గిపోతుంది. మాట కూడా చాలా బాగుంటుంది. ఏమంటున్నాడంటే ప్రేమను బట్టి ఆదరణ కలుగుతుందండి. ప్రేమను బట్టి ఆనందం కలుగుతుంది. ఏదైనా ఒక గొడవ మన జీవితంలో వస్తే అది తొలగిపోవాలని మోకరించి ప్రార్థన చేయాలండి అందరం కూడా. అది సంఘములో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి. నువ్వెంత అంటే నువ్వెంత అనే మాటను మన జీవితంలో చంపేసుకోవాలి. వాదన ప్రతివాదనలు ఎప్పుడైతే చచ్చిపోతాయో అప్పుడే మనం గెలిచిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. ఈ పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. అయినా ఆయనలో ఉన్న ప్రేమ భయపడనివ్వటం లేదు, దిగులు పడనివ్వటం లేదు. చెరసాలలో ఉన్నా కూడా చెరసాలలో ఉన్న వాళ్ళు దేనికోసం ఆలోచిస్తారు? నేను ఎప్పుడు విడుదల అవ్వాలి, నాకు ఎప్పుడు బెయిల్ రావాలి, నేను ఎప్పుడు మాట్లాడాలి, నాకు మంచి లాయర్ దొరకాలి, మంచి రికమెండేషన్ దొరకాలి, ఇదే ఆలోచిస్తారు. కానీ పౌలు గారికి ఆ ఆలోచన లేదు. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చేయాలి. దేవుని ప్రేమను పంచాలి. దేవుని ప్రేమను, దేవుని స్వస్థతని మనం పంచాలంటే అదే ప్రేమ బాటలో మనం నడిపించాలండి. హల్లెలూయా. ఒక విశ్వాసిని దేవుని సన్నిధికి, ఒక ఆత్మను దేవుని యొక్క మార్పులోనికి తీసుకురావాలంటే మనం అదే ప్రేమతో మనము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది వాస్తవం అండి. లేకపోతే మిస్ మ్యాచ్ అవుతుంది. దేవుని యొక్క ఆలోచన వేరవుతుంది, మన ఆలోచన వేరవుతుంది. మిస్ మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క చేసే ప్రతి ప్రయత్నము కూడా యూజ్ అవ్వదు. అందుకని ఎప్పుడు ఏం చెప్తానంటే ప్రేమ, ప్రేమ, అభిమానం. ఏమంటాడంటే నీ ప్రేమ ద్వారా నేను ఆనందముగా ఉన్నాను, ఆదరించబడుతున్నాను. ప్రేమగా ఉంటే ఎవరైనా బాధతో వచ్చినప్పుడు ఏం కాదులేమ్మా, బాగుంటావులేమ్మా, ప్రార్థన చేస్తాములేమ్మా అంటే వాళ్ళకి 1000 ఏనుగులు బలం వస్తుంది. రెండో రోజు మాట తర్వాత ఆ బలం ఏం చేస్తుంది అంటే ఇమ్యూనిటీ ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది. ఎక్కువైపోయిన బీపీ తగ్గిపోతుంది. 50% వైద్యం మన చేతిలో దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. 50% వైద్యం మన చేతిలో దేవుడు ఇచ్చినప్పుడు మనం ప్రేమగా, ఒక వ్యక్తి చేతిలో ఆశీర్వాదం ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తిలో నుంచి దేవుడు వాళ్ళకి పనిచేస్తున్నాడు. ముందు ప్రేమ ఉండాలి ఆ వ్యక్తిలో, ముందు ఆ వ్యక్తిలో ప్రేమ ఉండాలి, ఆదరణ ఉండాలి. అప్పుడు ఆయన వచ్చి ఆ చేతిలోంచి స్వస్థత వరం ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడూ కూడా వాక్యం చదువుకొని ఆ రీతిగా మనం ఉండాలంటే నీ ఇంట్లో ఆనంద సునాదాలు బయటికి వినిపించాలి. ఆ ఇంట్లోనండి ఎప్పుడు కూడా ఆ దేవుని మాటలు తప్ప మనం ఎంతకాలం క్రైస్తవులముగా ఉన్నామనేది ముఖ్యం కాదండి. దేవునికి సీనియారిటీ వద్దు, సిన్సియారిటీ కావాలి. దేవుని ప్రేమలో మనం మునిగిపోవాలండి. ఈ అపోస్తలుడైన పౌలు రాస్తూ, కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుట క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను, వృద్ధుడను. అంటే వృద్ధాప్యంలో ఉన్నవారు ఇంకా సౌమ్యులైపోవాలి. భక్తుడైనటువంటి
అంటే వృద్ధుడునంటే యవనస్తులు కూడా ప్రేమ చూపే విషయంలో వృద్ధులుగా ఉండాలి. యంగ్స్టర్స్ కూడా ప్రేమ చూపించే విషయంలో వృద్ధులైపోవాలి, మృదువైపోవాలి. దేవుని యొక్క సువార్తను చాటే విషయంలో వృద్ధులైనా కూడా యవనస్తులైపోవాలి. హల్లెలూయా. గమనిస్తున్నారన్న మాట. దేవుని ప్రేమ చాటే విషయంలో యవనస్తులైనా కూడా వృద్ధులైపోవాలి. ఎందుకంటే వృద్ధులైపోవాలంటున్నాను, వృద్ధులకి ఏముంటుంది అని అంటే, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏదో తెలియని వైరాగ్యం ఉంటుంది. ఏముందలే, ఈ కోపాలు ఎందుకు, ఈ పగలు ఎందుకు, ఈ ప్రతీకారాలు ఎందుకు, కాటికి కాళ్ళు చాపుకొని ఉన్నామంటారు. అంటారా? అంటే చావు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. ఏమంటారు? చావు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. అంటే అర్థం ఏంటంటే రేపో మాపో దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ కోపాలు ఎందుకు, ఈ పగలు ఎందుకు, ఈ ప్రతీకారాలు ఎందుకు, ప్రేమగా ఉంటే అయిపోద్ది కదా. ఎవరికి వస్తుందా ఆ వైరాగ్యము? వృద్ధాప్యంలో ఉన్నవారికి. ఇంకా రావటం లేదంటే ఇంకా ఏదో మనలో దేవుని ప్రేమ ఇంకా రగులుకోలేదు. అలాగని యవనస్తులు కూడా వృద్ధాప్యంలో ఉన్నట్టే ప్రేమను చూపించాలి. అంటే యవనస్తులకు ఒక రూలు, వృద్ధులకు ఒక రూలు లేదు బైబిల్లో. ఎవరైనా ప్రేమ చూపించే విషయంలో మృదువుగా ఉండాలి. ఇక సువార్త చాటే విషయంలో స్ట్రాంగ్గా ఉండాలి. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్త దగుచుండినట్లుగా మేలుతో నీ హృదయం. సువార్త చెప్పే పాస్టర్ గారు ముసలోళ్ళు అయినా కూడా వాక్యం అనే ఖడ్గం పట్టుకుంటే గంభీరంగా చెప్తారు. దావీదు 14 సంవత్సరాల బాలుడు. ఈ బాలుల్లో ఏముంది? ఒక వైరాగ్యం వచ్చేసింది. దేవుని ప్రేమ చాటే విషయంలో చావైనా పర్వాలేదు కానీ ఆయన్ని ఓడించకూడదు అనుకున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క దావీదు 14 సంవత్సరాల దావీదు పండు ముసలోళ్ళగా ఆలోచిస్తున్నాడు. గొల్యాతు దగ్గరికి బరిలోకి దిగిపోయాడు. అంతే, చచ్చిపోతే చచ్చిపోతాను, ఎలుగుబంటి నుంచి ఏనుగు నుంచి రక్షించిన వాడు నన్ను, సింహము నుంచి రక్షించిన వాడు నన్ను దేవుడు కాపాడుతాడు, లేకపోతే చచ్చిపోతాను, కానీ నా దేవునిని ఒకడంటే నేను ఊరుకోను. అంటే ఇశ్రాయేలు పైన దేవునికున్న ప్రేమ యవనస్తుడైన దావీదులో ప్రభావితముగా కనిపించింది. హల్లెలూయా. అదే విధముగా వృద్ధుడైన పౌలు గారిలో సువార్తను ప్రకటించే విషయంలో యవనస్తుని ధైర్యం వచ్చేసింది. నేను ధైర్యంగా నీకు మాట చెప్పాలనుకుంటున్నాను అంటున్నాడా వాక్యం. నాకు బహుధైర్యము కలిగి ఒనేసీము కోసం రికమెండ్ చేస్తున్నాడండి. ఇక్కడ ఈ గొడవ అంతా ఇది ఏంటంటే, ఒనేసీము అంటే ఎవరంటే నేను చెప్పేస్తాను. ఒనేసీము అంటే ఫిలోమోను ఇంట్లో పరిచారకుడిగా కొంతకాలం క్రితం ఉండి దొంగతనం చేసి పారిపోయాడు. నీకు అర్థమవుతుంది? అందుకనే ఒక దొంగతనం చేసినా, ఒక మన జీవితాలు పాడు చేసినా, మన జీవితాలు నష్టబారు చేసినా కూడా మనం క్షమించే విషయంలో ఈ పౌలు ఫిలేమోనును గుర్తు చేసుకోవాలన్నమాట. ఫిలేమోను ఇంట్లో ఒనేసీము ఉండేవాడు. విశ్వాసిగా ఉండొచ్చు, పనివాడుగా ఉండొచ్చు, బిడ్డగా ఉండొచ్చు, ఉండేవాడు. కానీ ఒక సమయంలో ఏం చేశాడంటే దొంగతనం చేసి పారిపోయాడు. పారిపోయి పౌలు దగ్గరికి చేరాడు. పౌలు దగ్గరికి చేరి పౌలు యొక్క ప్రేమను చూసి, పౌలు యొక్క త్యాగాన్ని చూసి మారిపోయాడండి. దొంగ మంచోడైపోయాడు. దొంగ మంచోడైపోయిన తర్వాత పౌలు గారేమో చెరసాల్లో ఉన్నాడు. కానీ ఒనేసీముకి న్యాయం చేయాలనుకొని పౌలు డిసైడ్ అయ్యాడు. ఒనేసీముకి న్యాయం చేయాలంటే మరలా రోమా సామ్రాజ్యానికి ఈ ఫిలేమోన్ ఇంటికి వెళ్ళాలంటే ఎవరు చేర తీసుకోవాలి? ఫిలేమోన్ చేరదీయాలి. లేకపోతే అక్కడ ఒక్కసారి దొంగతనం చేసి పట్టుబడితే వాళ్ళకి చాలా కఠిన శిక్ష ఉంటుంది. ఎవరి దగ్గరైతే దొంగతనం చేశాడో ఆ దొంగతనానికి అంటే దొంగతనం చేయబడినటువంటి ఆ ఇంటి యజమానినైనా ఇతన్ని క్షమించాలి. ఇప్పుడు ఫిలేమోను ఎవరిని క్షమించాలి?
ఒనేసీముని క్షమించాలి. ఒనేసీమని అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రయోజనకరమైన వాడు. దొంగ, మోసకారుడు, బాధ్యత లేనోడు ఏమైపోయాడంటే ప్రయోజనకరం అయిపోయాడు పౌలు గారికి. ఏమంటున్నాడంటే, ఫిలేమోను, నీ దగ్గర దొంగతనం చేసిన ఈ ఒనేసీము ఉన్నాడు చూడు, మారిపోయాడయ్యా. నా దగ్గరకు వచ్చాడు, చాలా మంచోడు అయిపోయాడు, నన్ను ఆదరించాడు, నాకు చాలా ప్రేమ చూపించాడు. కాబట్టి నా రికమెండేషన్గా నీ ఇంట్లో దొంగతనం చేసిన వాడిని, నీకు అన్యాయం చేసిన వాడిని, నీకు నష్టం చేసిన వాడిని ప్రేమగా ఆదరించవా? హల్లెలూయా. ప్రేమ. మన ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తిని, ఎప్పటికైనా మనల్ని ఏదైనా చేస్తాడేమో అనే అనుమానంతో ఉన్న వ్యక్తిని మరలా ఇంట్లో పెట్టుకోవటం అనేది చిన్న విషయం కాదు. నువ్వు దేవుని ప్రేమలో మూలిగిపోతే మాత్రం సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నాడంటే, మునుపు మంచోడు కాదులే, దొంగతనం చేశాడేమో, నిన్ను మోసం చేశాడేమో, కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనముగా ఉన్నాడు. మనం అనుకుంటాం వీళ్ళ వలన మనకు నష్టమే కానీ మేలు జరగలేదు అనుకుంటాం. కానీ మనకు నష్టం చేసిన వారి ద్వారా దేవుడు చాలా మేలులు చేయాలనుకుంటున్నాడు ఈ రోజున. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మన పక్షాన ఉంటే మనకు నష్టం చేసేవాళ్ళు ఎవరో ఉండరండి. అవసరమైతే ఎవరినైనా దేవుడు మనకు అనుకూలంగా వాడుకోగలడు. హల్లెలూయా. నువ్వు నమ్ము, ప్రభువా నాకు నీ స్వస్థత కావాలయ్యా, నాకు నీ ఆరోగ్యం కావాలి, నాకు నీ ఆస్తి కావాలి, నాకు నీ జయం కావాలి. నీకెప్పుడైతే నిన్ను ఓటమి పాలు చేశారో వాళ్ళ ద్వారానే దేవుడు జయమిస్తాడు. హల్లెలూయా. నువ్వు అనారోగ్యం పాలు అవ్వాలని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ ద్వారానే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. శత్రువును మిత్రుగా చేసి శత్రువుల ఎదుట నీ భోజనాన్ని సిద్ధపరచగల సత్తా కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. గొలియాతు ఎదురుగా నిలబడ్డానికి కూడా బలము చాలని బాలుడైన దావీదుతో యుద్ధము చేయించి యుద్ధ రంగంలో విజయుడుగా నిలబెట్టిన గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నిన్నెందుకు అనారోగ్యానికి అప్పగిస్తాడు? ఈరోజు నిన్నెందుకు అపజయానికి అప్పగిస్తాడు? ఈరోజు నిన్నెందుకు అవమానానికి అప్పగిస్తాడు? అప్పగించడుగాక అప్పగించడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23-25 చూస్తే మనకు అనిపించవచ్చు మేము ఇక క్షమించలేము. కావున ఆ 23-25 అమ్మా. 18వ అధ్యాయము మత్తయి సువార్త 21. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, పేతురు వచ్చాడు. ఏమన్నాడంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నాకు డౌట్ ఉంది కానీ నా సహోదరుడు నా దగ్గర ఒక తప్పు చేశాడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఇది ఎవరెవరికి జరుగుతున్న సంభాషణ? మనిషికి కాదు, మనిషికి దేవునికి జరుగుతున్న సంభాషణ. హల్లెలూయా. 7 మార్లు చాలా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏండ్ల వరకు కూడా నువ్వు క్షమిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఏం దేవుడండి, బాగా మనిషితో మాట్లాడగల సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒనేసీము కోసం పౌలు విన్నపము. ఒనేసీము బానిస, ఫిలేమోను యజమానుడు. అంటే దేవుని ప్రేమలో బానిస అని కానీ యజమానుడని కానీ ఇంకా పెద్దోడని కానీ చిన్నోడని కానీ తేడా ఉండదండి. చట్టానికి ఉంటుందేమో కానీ చట్టం ఎవరి చుట్టమో కాదంటారు కానీ ఒక్కొక్కసారి చుట్టాలు అవ్వచ్చేమో కానీ దేవుని ప్రేమలో ఏముండదు, ఈ విధమైనటువంటి తేడా ఏది ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే చదివేద్దాము.
నేను నీ యొద్దకు తిరిగి పంపిస్తున్నాను. రికమెండ్ చేస్తున్నాడు. పిలేమోను కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే దేవుని ప్రేమతో ప్రేమ ఈజ్ ఈక్వల్ ప్రేమతోనే స్వస్థత, ప్రేమతోనే ఆశీర్వాదము, ప్రేమతోనే అంటాడు యెషయా గ్రంథము. ఎందుకంటే ఆయన మనల్ని ఎక్కడ చెక్కుకున్నాడు ఉంటుంది కదండి. నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను. అరచేతిలో ఏముంటాయి? రేఖలు ఉంటాయి, రాతలు ఉంటాయి. ఏముంటాయి? అరచేతిలో రేఖలు ఉంటాయి, రాతలు ఉంటాయి. ఇదే దేవుడు ఎక్కడ చెక్కుకున్నాడు మనల్ని? ఆయనది మార్పు లేని ప్రేమ అనటానికి రుజువు ఏమైనా చెప్పగలరా ఎవరైనా? ఎందుకు ఆయనది మార్పు అరచేతిలోనే ఎందుకు చెక్కుకోవాలైనా? నొసల మీద చెక్కుకోవచ్చు కదా మనల్ని. అరచేతిలో చెక్కుకున్నాడు కాబట్టి దానికి రుజువు ఏంటి అని అంటే, మనం ముసలోళ్ళం అయిపోతే కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, ముఖం ఏమవుతుంది? నుడతలైపోతుంది. మొత్తం శరీరంలో ఉన్న భాగాలన్నీ మారిపోతాయి. కానీ అరచేతిలో ఉన్న లేఖలు మారుతాయా? ఎక్కడ మారవు. ముసలై చచ్చిపోయే వరకు కూడా అరచేతిలో ఉన్న రేఖలు ఎలాగున్నాయి అలాగే ఉంటాయి. ఎందుకో తెలుసా? అరచెయ్య ఆయన మనల్ని చెక్కుకున్నాడనే దానికి రుజువు. మనిషి మారిపోవచ్చేమో, వెముకలు, నరాలు, స్కిన్ నుడతలు పడవచ్చేమో, కానీ ఈ అరచేతిలో ఉన్న ఈ రేఖలు మాత్రం మారవు. చెయ్యంతా వసిలిపోయినా ఇలా పెట్టేసరికి చిన్నప్పుడు ఏ రేఖలు ఉన్నాయో పెద్ద అయిన తర్వాత అయ్యే రేఖలు ఉన్నాయి. ఒకవేళ పని బాగా చేసిన వాళ్ళకి అరుగుతాయేమో, అయినా కూడా వేలి ముద్రలు వేస్తే చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ప్రింట్లు ఏదైతే ఉందో అది పడతాయి. ఆయన ప్రేమ మారనిది. మన శరీరం మారిపోవచ్చేమో కానీ ఆయన అరచేతిలో చెక్కబడిన మనము మారన్న వాళ్ళం అనడానికి గుర్తు ఏంటంటే ఈ రేఖలు మారవండి. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ఏం చేయాలి అని అంటే, మనకు నష్టం చేసిన, మేలు చేసిన మనం క్షమించాలి, ప్రేమించాలి. ఆ ప్రేమ ఏ విధముగా చూపించాలంటే వినయముతో, విధేయతతో. మనం మాట్లాడితే యేసయ్య కనిపించాలంటే ఇక మీరు అర్థం చేసుకోండి. మనం మాట్లాడితే ఎవరు కనిపించాలి? యేసయ్య కనిపించాలి. కోపపడుడి, కానీ ఆ కోపము పాపముగా మారకూడదు. కోపపడుడి కానీ పాపం చెయ్యొద్దు. నీ కోపంతో ఎవరు బలవ్వకూడదు. నీ కోపంతో ఎవ్వరూ బలవ్వకూడదు. నీలో ఉన్న దేవుని ప్రేమను నీ కోపం కప్పేయకూడదు. ప్రేమ అప్పుడేమవుతుంది అని అంటే, పశ్చాత్తాపము, క్షమాపణ ద్వారా గొప్ప కీడు జయించిన విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. పశ్చాత్తాపం ఎవరికి కలిగింది? ఒనేసిముకు కలిగింది. దొంగతనం చేసి వచ్చాను నేను ఫిలోమేను ఇంట్లో, ఇక నేను ఆ ఇంటికి వెళ్ళి నా రుణం తీర్చుకోవాలని పశ్చాత్తాపడుతున్నాడు. ప్రేమ ఎవరిలో ఉంది? పౌలు గారిలో ఉంది. ఇక ఆ ప్రేమ ద్వారా ఫిలేమోనును క్షమాపణలోనికి నడిపించాడు. పశ్చాత్తాపము, ప్రేమ, క్షమాపణ, గొప్ప కీడును జయించేశాం. హల్లెలూయా. ఇక్కడ 3 మనలో పనిచేయాలి. పశ్చాత్తాపం మనకు రావాలి. హల్లెలూయా. ప్రేమ దేవుడి నుంచి వస్తుంది. పౌలు దేవునికి ముంగూర్తుగా ఉన్నాడు. ఫిలేమోను మన సమస్య, అది ఎలాంటి సమస్య అయినా మనలో పశ్చాత్తాపం ఉంటే దేవుని ప్రేమ ద్వారా ఈరోజు క్లియర్ అయిపోద్ది అంతే. అందుకనే మన జీవితంలో ఆశీర్వాదము తగ్గనిదిగా ఉంటుంది. ఈ రోజు నుంచి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.